వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒరేయ్, నేను సిలిండర్ని రా. ఇన్ని రోజులు మీరు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేశారు. ఇక ఆ రోజులు పోయాయి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నన్ను జాగ్రత్తగా వాడండి. చూసావా ఇండక్షన్ బ్రో, ఆ సిలిండర్ గాడు ఎలా పేలుతున్నాడో. అందర్నీ ఒరే తురే అంటున్నాడు. ఏం చేద్దాం, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని వాడికి ఈ రోజు వచ్చింది. ఏంట్రా నన్నే కుక్క అంటున్నారు? వచ్చానంటే ఒక్కొక్కరికి వీపు విమానం మోతే. పాము చెవులు వీడికి చిన్నగా మాట్లాడుకుంటున్నా వినిపించేస్తున్నాయి. ఏం లేదు సిలిండర్ బ్రో, నీ గొప్పతనం గురించే మాట్లాడుకుంటున్నాం. నేను మరీ అంత వెర్రిపప్పులా కనిపిస్తున్నానా? నిజం చెప్పండి. అవునరా, నిన్నే కుక్క అన్నావు. ఏం చేస్తావు ఇప్పుడు? ఆయన సందు చూసి రేటు పెంచేశావు. నీతి లేని కుక్క, గుంట నక్క. దాన్ని వ్యాపారం అంటారులే. నీలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదు. మర్చిపోయాను, నువ్వేమీ తక్కువ తినలేదే. ఇన్ని రోజులు ప్లాట్ఫామ్ మీద ఊరికే దొర్లేవాడివి. నా కొరత చూసి ఆకాశమెక్కి కూర్చున్నావు. మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావు శుద్ధ పూసలాగా. నేను శుద్ధపూసనైతే నువ్వేమైనా వెన్నపూసవా? నీకోసం కొట్టుకొని జనాభాకు తల్లబొబ్బి కడితే నేను రాస్తున్న జెండు బాము. బాగానే ఉంది సంబడం. ఎవడి డబ్బా వాడు కొట్టుకోవడం అంటే ఇదేనేమో. నువ్వు ఇంకా నువ్వు మీరు నిన్న మొన్న వచ్చారు బచ్చాగాళ్ళు. కట్టెలు పొయ్యి లోకల్ ఇక్కడ. చెప్పడానికి ఏమైనా ఉందా అక్కడ? ఓయబ్బో వచ్చాడండి డబ్బా రేకుల సుబ్బారావు. పొగ్గట్టం పెట్టి ఊది బొగ్గలు వాచిపోయి పొగకి ఆ కళ్ళు మండిపోయి ఊపిరితిత్తులు పాడైపోయి దిక్కులేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చారు జనాలు నా దగ్గరికి. సిలిండరు కట్టెల పొయ్యి మీరే కొయ్యాలి కోతలు. నేను లైట్ వెయిట్ తో ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే రెడీ అయిపోతాను. నా ముందు మీరెంత? సర్లే చెప్పావు. కరెంటు పోగానే సగం వంటలు ఆగిపోయి జనాల ఆశలపై నీళ్లు చల్లుతావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఒకరు కరెంటు పోతే ఆగిపోతారు, మరొకరు కట్టెలైపోగానే తుస్సుమంటారు. ఏ ఇబ్బంది లేకుండా నెలల తరబడి సింపుల్ గా వంట చేయడానికి ఉపయోగపడేవాణ్ణి. అది సిలిండర్ అంటే. ఆయన చూశారుగా, నా కొరత ఏర్పడగానే జనాలు ఎలా గిల్లా కొట్టేసుకుంటున్నారు. అది మన రేంజ్. నీ రేంజు బెంజు కాస్త పక్కన పెట్టు సిలిండర్ బ్రో. మనమంతా ఒకటే జాతి, కలిసి ఉంటే కలదు సుఖం. సింహానికి చీమలతో స్నేహం ఏంటి? తగ్గేదేలే. ఇలాంటి చీప్ ఫెలోస్ తో నేను కలవడం ఏంటి? నా దర్జానే వేరు. అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది. ఆయన నాకెందుకులే అమ్మా. నీ గొప్పలు విని నా తల బొప్పి కట్టేట్టుంది. మిమ్మల్నిగా మార్చలేను. చూశారుగా, మాలో మీకు ఎవరంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.